హలో అండి, నమస్తే. ఈరోజు మీకు సాంబార్ చేసి చూపిస్తానండి. టిఫిన్స్లో చేసుకునే సాంబారు చాలా ఈజీగా త్వరగా అయిపోయేలాగా చేసి చూపిస్తాను. మామూలుగా ఇది ఇడ్లీలోకి, దోశలోకి, తర్వాత వడలోకి చేసుకుంటుంటారు కదా. ఆ సాంబార్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను నా మెథడ్లో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, త్వరగా కూడా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఓకేనండి, వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కాఫీ గ్లాస్ అంతా ఒక కందిపప్పు వేసుకొని కడిగి ఒక 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి. అందులోనే 2 గ్లాసుల వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు పెద్ద పెద్దగా కొంచెం స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత కోసం ఒక పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సాంబార్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన వీడియో పడలేదండి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలని కూడా ఆయిల్లో కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత టమాటాలు ఎక్కువ మ్యాష్ అవ్వకూడదు, ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలండి. అందులోనే పసుపు ఒక పావు స్పూన్ అండి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అలాగే ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితోటి ఇలా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ తర్వాతనే ఒకసారి బాగా కలుపుకొని అందులో ఆ పప్పు నీళ్ళు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పులో తగినంత నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఎక్కువ వేయకూడదు, పుల్లగా ఉండకూడదు టిఫిన్ సాంబార్ ఎప్పుడు. తర్వాత తగినంత నీళ్ళు వేసుకొని, అంటే థిక్నెస్ని బట్టి నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. అందులోనే కారం 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని, సాంబార్ పొడి 2 స్పూన్లు అంతా వేసి బాగా కలుపుకోవాలండి. సాంబార్ పొడి ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. అది టిఫిన్ సాంబార్ కాబట్టి బెల్లం వేస్తే బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. సాంబార్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అందులోనే ఫ్రెష్ కరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసి ఉడికించుకోవాలి. కరివేపాకు సాంబార్కి చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్ తెస్తుంది. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. తక్కువ మంటలో ఉడికిస్తేనే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి సాంబారు టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అవసరమైతే మళ్ళీ కొంచెం వేసి ఉడికించుకోవాలి ఇంకొక 2-3 నిమిషాల సేపు. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబార్ ఎంతో ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి సాంబారు టిఫిన్స్లోకి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.